కడబూర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కడబూర ఛానల్ను మీరు వీక్షిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి కడబూర వీక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. నేను మీ పాస్టర్ దేవరాజ్. రండి, మనం ఈరోజు మరొక క్రొత్త అంశాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా కన్న తండ్రి యేసయ్య, మీరు దిగి వచ్చి మీ నామ ఘనత కొరకు మాకు కావలసిన ఈ దినపు వాక్య పాఠములో నుండి మాకు నేర్పాల్సిన మీ వాక్య సత్యాన్ని నేర్పి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో ఒక మాట ఎక్కువగా మనం వింటున్నాం. ఏంటి అంటే, అందరూ బాగుండాలి. అది చాలా మంచి మాట, మంచి ఆలోచన. కానీ నిజంగా అందరూ బాగుండాలి అంటే ఏం చేయాలి? చాలామంది అనుకుంటున్నారు మత ప్రచారాల ద్వారా బాగుంటాం, మత మార్పిడుల ద్వారా, వాదనల ద్వారా, తర్కాల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనకు కావలసింది మతం కాదు, మనకు కావలసింది సత్యమైనటువంటి దేవుడు. మనకు కావలసింది నిజమైనటువంటి మార్గం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన యోహాను గారి ద్వారా యేసు ఇలా అన్నారు: నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, నేనే మార్గము అని అన్నాడు. అంటే ఆయన మార్గమే కాదు, సత్యము అనేది కూడా మనకు తేటగా చెబుతూ ఉన్నాడు. అన్ని మతాలు చెబుతున్నాయి, సత్యము ఏదో ఒకటి ఉంటుంది, కానీ అన్నీ ఎప్పటికీ సత్యం కాదు. అన్ని మతాలు కూడా బోధిస్తుంది ఏంటంటే దేవుడు ఒక్కడే అని అన్ని మతాలు చెప్తున్నాయి. కానీ దేవుని విషయంలో మనకందరికీ ఏముందంటే కలహం ఉంది. అది ఎందుకు అనంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇలాగ అంటున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మలాకి 2:10లో కూడా ప్రభు ఇలాగ అంటున్నాడు భక్తుని ద్వారా, మనకందరికీ తండ్రి ఒక్కడే గాడా, మనలందరిని ఒక్క దేవుడే సృష్టింపలేదా అని అంటున్నాడు. ఇలాగుండగా మనం అందరం ఎవరికి వారుగా ఎందుకు ద్వేషించుకుంటున్నాం? యేసయ్య అన్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనములు ఇలాగ అంటున్నాడు: మీకు సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. కానీ సమాధానం లేకపోతే మనకు సత్యం అర్థం కాదు. సమాధానం మనకు కావాలి అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ అంటున్నారు: సత్యము అనేది మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అంటున్నాడు. అంటే సత్యము లేకుండా మనకు స్వాతంత్రము అనేటువంటిది లేదు. సత్యం ఏంటి అంటే, వేదములు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది ఏంటంటే, సహజంగా మనిషి పాపి అని చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ అంటున్నారు. ఏమిటి అనంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని అంటున్నాడు. అంటే అందరూ పాపులే. ఇక్కడ ఎవరికి ఎటువంటి మినహాయింపు అనేటువంటిది లేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఇతర మత గ్రంథాలు కూడా స్పష్టంగా చెబుతున్నాయి. రోమా పత్రిక 6:23లో అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రేరేపితుడై ఇలాగ అంటున్నాడు: ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తున్నాడు. ఈ మరణము అనేది మనుషులందరూ ఒక్కసారే
చావు పొందుదురు, చావు అనేది నిర్ణయించబడ్డది అని చెప్పేసి ఆ తర్వాత తీర్పు జరుగుతుందని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అంటే మనుషులందరికీ ఏమొచ్చిందంటే చావు వచ్చింది. ఆ చావు గల కారణం ఏంటంటే పాపము. ఆ పాపమును బట్టే లూకాసు వార్త, యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 16:23లో ధనవంతుని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆ ధనవంతుడు నరకమందు బాధపడుచు ఉన్నటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తాడు. అంతేకాకుండా యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనములో కూడా ఇలాగంటున్నాడు, జీవ గ్రంథమందు ఎవని పేరైతే వ్రాయబడలేదో వారు అగ్నిగుండములో పడవేయబడుదురు అని అన్నాడు. అంటే మనలందరినీ భయపెడుతున్నట్టు కాదు, ఇది దేవుని యొక్క వాక్య సత్యం. దేవుడు ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు. ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారట, అందరి మేలు కోరేవాడట అని బైబిల్ స్పష్టంగా మనకు సెలవిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో దానికి ఒక మంచి ఉపాయం చెప్తున్నాడు. ఏంటి అంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అంటున్నాడు. అంటే రక్తము లేకుండా మన పాపాలు ఎప్పటికీ కడగబడలేవు అన్నాడు. మరి ఆ రక్తము గొర్రెది మేకది కాదు, ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యం అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి బైబిల్ ఏమంటుందంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మం ఇచ్చి యోహాను సువార్త, యోహాను అన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో ఆయనను గూర్చిలాగా సెలవిస్తుంది. అంటే యేసు రక్తము ప్రతి పాపమును కడుగును అని చెప్పేసి యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో ఇలాగ అంటున్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో అంటున్నాడు, మన అతిక్రమముల కొరకు ఆయన నలగగొట్టబడెను, గాయపరచబడెను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతటి కోసం మానవునికి వచ్చినటువంటి మరణము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ భయంకరమైనటువంటి శిలువ మీద ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పేసి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలాగ అంటున్నాడు, ఏలైనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాను, సమాధి చేయబడను, 3వ దినమున లేపబడెను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లేఖనాల ప్రకారము, ప్రవచనాల ప్రకారం ఏమయ్యాడు అంటే, మనుషులందరి పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచాడు. అంతేకాకుండా లేచిన ప్రభు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములు ఇలాగ అంటున్నాడు, నేను చనిపోతిని, ఇదిగో యుగ యుగముల వరకు నేను జీవించుచున్నాను అని చెప్పేసి కూడా ప్రభువు వారు మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు సజీవుడై ఉన్నాడు. ఆయన రక్తము ద్వారానే మన పాపములకు విమోచన అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో పౌలు గారి ద్వారా కూడా మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. గనుక ప్రియులారా, మనం ఎవ్వరము కూడా నశించిపోవడము, ఆ దేవదేవునికి, ఉపకారి అయినటువంటి దేవునికి, అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి దేవునికి ఇష్టం లేదు. గనుకనే ఆయన మరొక మాట అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది అని చెప్పేసి అంటున్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో పౌలు గారి ద్వారా ఇలాగ సెలవిస్తున్నాడు. అంతేకాకుండా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో కూడా ఇలాగ అంటున్నాడు, ఎవ్వరు నశించకుండా మరి అందరూ మారు మనస్సు పొంది దేవుని పిల్లలు కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. గనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి అపోస్తల కార్యము 4:12లో కూడా దేవుడిలాగు మరి భక్తుడైనటువంటి పేతురు గారి ద్వారా ఇలాగ సెలవిస్తున్నాడు,
మరి ఏ నామమునను మనము రక్షణ పొందలేము, కానీ ఈ నామముననే మనము ఏం పొందాలి అంటే రక్షణ పొందాలి. గనుక ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం, మనం ఎలా రక్షింపబడతాం అని అంటే, అపోస్తలుడైన పౌలు ద్వారా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో పౌలు గారి ద్వారా దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. నీ నోటితో యేసును ప్రభువని ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అప్పుడు నీవు నేను ఏమైపోతామంటే రక్షింపబడతాము అని చెప్పేసి ప్రభు వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో మరి దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడలా అని చెప్పేసి అంటున్నాడు. ఎవడైనా హృదయం అనే తలుపు తీస్తే నేను వాని లోపలికి వస్తాను, వానితో నేను ఉంటాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములోనికి తలుపు తెరచి మనం ఆహ్వానిస్తే ఆయన మన లోపలికి వస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం ఏమైపోతామంటే రక్షింపబడతాం. అపోస్తల కార్యములు 16:31 ఇలాగ అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని చెప్పేసి అంటున్నాడు. గనుక రక్షణ పొందడానికి మనకు మతం కాదు, ఎవరు కావాలి అంటే యేసు కావాలి. ఆచారం కాదు, మనకేం కావాలి అంటే సత్యం కావాలి. బయట మార్పు కాదు, అది హృదయములో మార్పు రావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. గనక ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? అయితే రండి, ఇప్పుడే మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇదిగో మేము విన్న వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇప్పుడే మా లోపలికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అని ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపుకు తిరుగుతున్నారో వారిని ప్రభువానికి స్తోత్రం, మీరు రక్షించుటకు సమర్థుడైన దేవుడై ఉన్నారు. మీరే దిగి వచ్చి ఆ బిడ్డలో మీరుండి ఆ బిడ్డకు రక్షణ భాగ్యాన్ని, మాకు మీ క్షేమాన్ని, కృపను అనుగ్రహించి మా అందరి బాగోగులు ఎరిగిన దేవుడా మమ్మల్ని దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ దైవాశీస్సులు.